విజయవాడలో భూ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. నకిలీ పత్రాలతో తమ స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ 16 కుటుంబాలు మీడియా ముందుకు వచ్చాయి. 2004, 2005లో చట్టబద్దంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములను నకిలీ వీలునామాలు, మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా ఇతరుల పేర్లపై నమోదు చేశారని ఆరోపించారు. ఈసీలో తమ పాత రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్ వివరాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాస్పద రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం జరగకపోతే తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నాకు 3 సెంట్లు స్థలం ఉంది. ఇందులో ఫ్లాట్ వాండర్ని నాకు 3 సెంట్లు స్థలం ఉంది. ఇంకొక 5 సెంట్లను అమ్మాయికి కట్న కింద గిఫ్ట్ గీడ్ ఇచ్చాను. ఇప్పుడు జరిగిన 30వ తారీఖు మేము ఈసీ తీపించుకుంటే అందులో ధూళిపాల శ్రీకాంత్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలిసింది. నాకు ఈ యొక్క 16 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ గారు మా పేర్లు ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ ఆయనకి ఎలా చేశారు? మా 16 మంది పేర్లు కనపడుతున్నాయిగా. కనీసం అసలు చూడాలి కదా, అది ఏంటనేది చూడాలి కదా. చూడకోకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మేము ఎంత శోభ అనిపిస్తున్నామో ఆ భగవంతుడికి తెలియాలి. మాకు ఉన్నది ఇది ఒకటే, ఇంకా మాకు వేరే ఆధారం అంటే ఏం లేదు. డెత్ సర్టిఫికేట్ అండి ఫేక్. ఇవన్నీ సృష్టించి పోలీసులు కూడా తెప్పించారు ఫేక్ అని. ఇవన్నీ సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు తెప్పించిన కాగితం ఇదంతా. ఇందులో ఫ్లాట్ మేము ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంది. 2 సంవత్సరాల నుంచి పడుతున్నామండి. 3 సంవత్సరాల నుంచి ట్రైన్ గవర్నమెంట్లోనే 5 ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మాదేలని సంతోషపడ్డాను. వచ్చేసి చుట్టూ పాకి ఇచ్చేసేసిందండి. ఆ అమ్మాయి మమ్మల్ని కూర్చొనిట్లేదు, నుంచొనిట్లేదండి. మాకు ఏం ఆధారం లేదు. మాకు అసలు సబ్రేట్ ఎవరండి? ఎంతమంది ఉండగా ఒక్కటే డాక్యుమెంట్ ఎలా రాపించారు, ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? ఎంతమంది అక్కర్లేదా? ఆ అమ్మాయి ఒప్పుతున్నా వాళ్ళే వస్తారు సరిపడ్డా. ఆ అమ్మాయి పుట్టి నివుళ్ళు పెరిగి నివుళ్ళు సంబంధం లేని వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్నారు. అసలు ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగి పెళ్ళి పిల్లలు పుట్టేదాకా ఆ అమ్మాయి 2 ఊళ్ళో ఉంది. ఇన్ని సంవత్సరాలు వచ్చి ఇవాళ ఇవన్నీ పెరిగి డెవలప్మెంట్ అయింది, డబ్బులు వచ్చేసేస్తాయని చెప్పేసి అధికారంతో వచ్చి ఈ రకంగా మమ్మల్ని ఏడిపించేస్తుందండి. దీనికి పరిష్కారం ముందు సబరేట్ ఆఫీసర్ మధ్య అరెస్ట్ చేయాలండి. ముందు అతను డాక్టరండి, అతను వస్తేనే మాకు దారి దొరుకుతుందండి. వరంగల్ తూర్పు